హాయ్, నేను మీ డాక్టర్ ప్రియాంక అన్సూరి, ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. సో ఎక్సర్సైజ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. అందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 ఏరోబిక్ ఎక్సర్సైజ్, 2 స్ట్రెంథనింగ్, 3 ఈజ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ 4 ఈజ్ బ్యాలెన్సింగ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్లో లార్జ్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎట్ ఏ టైమ్ యూస్ చేస్తాం, లైక్ సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్, వాకింగ్, ఇలాంటివన్నీ కూడా. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో వేర్ వి యూజ్ వెయిట్స్, ఆ వెయిట్ యూస్ చేయడం అనేది ఐదర్ ఇట్ కెన్ బి అవర్ ఓన్ బాడీ వెయిట్ లేదా ఎక్స్టర్నల్ వెయిట్స్కి. ఇందులో రకాలు ఉంటాయి, విచ్ ఇస్ డైనమిక్ అండ్ స్టాటిక్ ఎక్సర్సైజెస్. మీరు సిట్ అండ్ స్టాండ్ ఎక్సర్సైజెస్, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, స్క్వాట్స్ కానీ, ప్లాంక్స్, ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లోకి వస్తాయి. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ వచ్చేసి మీ జాయింట్ మొబిలిటీకి సంబంధించిన ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. బ్యాలెన్స్ వచ్చేసి మన మోటార్ న్యూరాన్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం వి యూజువల్లీ కీప్ డూయింగ్ దిస్. అట్లీస్ట్ ఒక 30 seconds ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసుకోవడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని బ్యాలెన్సింగ్ లోకి వస్తాయి. సో ఎనీ టైమ్ వెన్ యూ డూ అన్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ స్ట్రెంథనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.